రోసయ్య గారు ఉన్నప్పుడు మనకు ఒక క్లాజ్ ఉంది ఇది రాజ్యాంగంలో ఏందనంటే కులదేవతలు పర్సనల్ గాడ్ ఇప్పుడు మీరు అనుకోండి మీ పర్సనల్ టెంపుల్ ఉంది మీ ఇంట్లో ఉందని అన్నారు కదా మా ఇంట్లోనే గుడి ఉంది ఉందని అన్నారు కదా దాని మీద ప్రభుత్వ అధికారాలు ఉండవు కుల దేవతల మీద ప్రభుత్వ అధికారాలు ఉండవు కన్యకా పరమేశ్వరిని కులదేవతగా ఇచ్చేసి వాటి మీద ప్రభుత్వ అధికారం లేకుండా చేశాడు రోసయ్య గారు ఇప్పుడు అర్థమైందా నేను దానికి ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను సార్ ఇంకా క్లారిఫికేషన్ చెప్పండి కులదేవతగా గుర్తించారు అనే దానికంటే చాలా దానికంటే ఇతర మతాల నుంచి ఇతర కులాల నుంచి ఎటువంటి విరాళాలు తీసుకోలేదు కాబట్టి మినహాయింపు ఇచ్చారే తప్ప మీరు ఏ ఇతర కులాల నుంచి కానీ విరాళం తీసుకొని ఉన్నా ఎండోమెంట్లోకి లేదు ఇతర కులాలు మీకు ఇక్కడ లాజిక్ నేను క్లారిటీ మీ నోట్లో నుంచి నేను రావాలి సార్ కాదు మీకు నేను రాజ్యాంగం చెప్తున్నా ఇక్కడ రాజ్యాంగం ఎట్లా నిర్ణయిస్తారు ఏమని సార్ ఇతర కులాల వాళ్ళు విరాళాలు ఇవ్వలేదని ఖచ్చితంగా తీసుకోరు ఎక్కడ ఏ వైశ్య దేవాలయాల్లో కూడా ఇతర కులాల నుంచి డబ్బు తీసుకోరు హుండీ ఉందా ఉండీలు కూడా ఉండవు సార్ ఏది చాలా కన్యకా పరమేశ్వరి దేవస్థానాలలో ఉండీలు కూడా ఉండవు మా ప్రొద్దుటూరులో అయితే లేదు ప్రొద్దుటూరు కాకపోతే వేరే దేవాలయాల్లో ఉండీలు చూపి ఒకవేళ అట్లా ఉండి ఉన్నా కూడా ఇచ్చినట్టు అధికారికం ఉండదు కనుక వాళ్ళకి హక్కు లేకుండా పోయింది మీరు ఎట్లా డైరెక్ట్ విరాళాలు తీసుకోలేరు కదా అందులో ఇక్కడ కూడా అది కాదు ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా కూడా దేవాలయంలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఎండోమెంట్స్ తీసుకోవచ్చు ఉండి లేకుంటే మాత్రమే హక్కు అవునండి ఉండి పెట్టకూడదు అదొక్కటే కాదు కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి అంటే కులదేవత దేవాలయాల్ని ఎండోమెంట్స్లోకి తీసుకోకూడదు అనేది చట్టం అసలు మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నది ఒక్క కులంకి సంబంధించింది కాదు అవును మేము ప్రశ్నిస్తున్నది నీది సెక్యులర్ అని పేరు పెట్టుకొని అవును నువ్వు నా దేవాలయాలను ఎందుకు నియంత్రిస్తున్నావు ఎవరు నియంత్రించారు పోనీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెసే నియంత్రించింది అనుకుందాం సార్ ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇప్పుడు 80 ఏళ్లలోనో 75 ఏళ్లలోనో కాంగ్రెసే 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంది ఈ 10-15 ఏళ్లలో బీజేపీ పాలనలో ఏమైనా దేవాలయాలకు వాళ్ళు స్వయం ప్రతిపత్తికి ప్రకటించారా ప్రకటించమని అడుగుతున్నాం మేము ఎందుకు ప్రకటించట్లేదు ప్రకటిస్తారు అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ళు సరిపోదా ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు మోడీ గారు 70 ఏళ్ళు పెట్టినటువంటి పెంట 10 ఏళ్లలో మీరు మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేయకూడదు సార్ మళ్ళీ ఇప్పుడు హిందువులకి ఆయన పేటెంట్ అని ఎలా తీసుకుంటారు పేటెంట్ ఎవరు తీసుకున్నాడు ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇక్కడ మోడీ అనేది 70 ఏళ్ళు హిందువుల్ని ఎందుకు అణిచారు కాంగ్రెస్ వాళ్ళు హిందువుని అణిచారు అనేది తప్పు సార్ హిందువులు చాలా మంది హిందూ ముఖ్యమంత్రులు లేరంటారా ఎవరు హిందూ ప్రధానమంత్రులు లేరంటారా ఎవడు హిందువుగా ప్రవర్తించాడు చెప్పండి నాకు హిందూ అనే వాడే సెక్యులర్ గా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళారు ఇప్పుడు అదే మోడీ గారు మసీదుకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవట్లేదా పెట్టుకోవట్లే లేదండి పెట్టుకుంటాను నేను చూపిస్తాను చూపించండి చాలా చోట్ల నేనే చూశాను ఆయన ఫస్ట్ మీటింగ్ లో చెద్దరిస్తే కూడా వద్దన్నాడు ఆయన ఇప్పుడు ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయ బట్టలు వేసుకున్నాడు ఇంకో చోట ఇంకో ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టుకున్నాడు అయ్యి మీకు ముస్లిం సాంప్రదాయం కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు నాగాలాండ్కి వెళ్ళినప్పుడు నాగాలాండ్ వేషాధరణ వేసుకున్నాడు ఇప్పుడు ఎవరిని వాళ్ళు గౌరవించడం అవి క్రిస్టియన్ ఈ కాదు అవి మన సాంప్రదాయ దుస్తులు ఇక్కడ సాంప్రదాయం సార్ భారతదేశంలో ఎవరిని విభజించి చూడాల్సిన అవసరం లేదు సార్ ఎందుకు లేదు ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని విభజించి చూడాలి అంటే ఒక్కరిని మాత్రం నెత్తిని పెట్టుకొని చూడొచ్చా ఇక్కడ నేనేమంటాను సార్ నెత్తిని పెట్టుకొని చూడొచ్చా తప్పే అట్లా చూసినా కూడా ఆ మాట ఎందుకు చెప్పడంలో మీరు నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడ చెప్పండి ప్రతి సందర్భంలోనూ కూడా ముస్లింలది ఏదైనా ఒక వీడియోలో ఒక అమ్మాయిల్ని ఒక అబ్బాయిల్ని ఇంకోటి జరిగినప్పుడు ముస్లింలు వచ్చి ఖండీకపోవడం ఖచ్చితంగా ముస్లింల తప్పే ముస్లింలు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు భయపడుతున్నది ఎక్కడరా అంటే హిందువులు ధైర్యంగా బయటకు వచ్చి అన్ని మాట్లాడుతున్నారు ఇంకొక మాట అడుగుతాను చెప్పండి నాకు ఇప్పుడు మీరు ఇంత సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాడు ఖచ్చితంగా సెక్యులర్ భావాలు అదే మరి ఈ దేశం ఏ ప్రాతిపదికన విడిపోయింది సార్ మనుషులు అనుకుంటే ఈ దేశం ఇప్పటికి కూడా 50 ముక్కలు కావచ్చు ఎందుకు కాకూడదు దేశం విడిపోవడం తప్పు కాదు దేశం విడిపోవడం మాట మాట్లాడడానికి 50 ముక్కలు కావచ్చు అవును సార్ ఎందుకు కావాలి రాష్ట్రాలు అయినప్పుడు దేశం కావడంలో తప్పేందుకు దేశం
ఇంకెందుకు రాష్ట్రానికి ఇంకెందుకు దేశానికి జాతి తేడాలేంటి సార్? ఇంకెందుకు జాతి పోనీ హిందూ సిగ్గుండాలండి, దేశంలో ఎక్కడ 50 ముక్కలు ఎక్కడ కావాలని సార్? ఎందుకు 50 సార్? ముక్కలు కావాలని సార్, కులానికి ఒకరికి కోరుకునేటటువంటి దేశం కావాలని మీరు కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్సీలు వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు, రిజర్వేషన్లు పొందుతూ 75 ఏళ్ళ వాళ్ళు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు రేపు దేశం ఇచ్చేయండి, వాళ్ళు బీదరికంలో మగ్గిపోనీలేండి. మరి ఎందుకు ఎందుకు ఈ దేశాన్ని రెండుగా చీల్చారు చెప్పండి నాకు. రెండుగా చీల్చడానికి అప్పుడున్న వ్యక్తులు విడిపోవాలని కోరుకున్నారు, విడిపోయారు. ఎవరు అప్పుడు ఎక్కడ విడిపోయారు? ముస్లింలు విడిపోయారు సార్. ఎక్కడ విడిపోయారు? ఎక్కడ విడిపోయారు? వాళ్ళు విడిపోవాలని ఆ రోజు కాలంలో, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, ఇక్కడ మరి విడిపోయారు. ముస్లింలు ఎందుకున్నారు ఇప్పుడు? నేనేమంటున్నా సార్, అలా విడిపోయారా లేదా? విడిపోయి మతం పేరు మీద విడిపోయారా లేదా? ఆ రోజు మతం పేరుతో విడిపోయారని ఉత్తా సార్. ఆనాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హిందువులు ఉన్నారు, సిక్కులు కూడా పాకిస్తాన్లో ఉన్నారు. చంపి ఇక్కడికి పంపించారు తెలుసా మీకు? అది ఆ తర్వాత మతోన్మాదం జరిగింది సార్. నిజాలు మరిచి ఇప్పటికీ కూడా మనోహర్ సార్, ఇప్పటికీ మనోహర్ ఐ యామ్ టెల్లింగ్ యూ, సార్, నిజాలు మరిచి నిద్రపోవద్దు సార్. నిజాలు అనే పదాల్లో చాలా ఉంటాయి సార్. ఏంటి? వాస్తవాలను మీకు తెలిసిన నిజమేదో చెప్పండి సార్. పాకిస్తాన్ లో ఉన్న దాంట్లో చనిపోయారు అంటున్నారు, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. నీకు తెలీదు, మాకు తెలుసు సార్. మీరు వెళ్ళి అక్కడికి ఏం చూడలేదు సార్, ఎవరో చెప్పింది వినిందే, వెళ్ళి చూసారా? నేను పోయి చూసొచ్చాను. పాకిస్తాన్కి వెళ్ళారా? వెళ్ళొచ్చా తెలుసా నీకు? ఏ టైంలో వెళ్ళినారు సార్? అంటే ఆ టైంలో స్వతంత్రానికి రాకముందు మీరు వెళ్ళొచ్చారా? ఈ వితండవాదం మీరు వెళ్ళొచ్చారా? అప్పుడు జరిగిన సందర్భాల్లో ఏంటి అనేది కావాలి. ఇప్పుడు కాశ్మీర్ పండిట్ల గురించి కూడా మాట్లాడతారు, అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగిందో తెలిసేదా? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని ఏం జరిగిందో తెలియదు అంటావు సార్. ఒక చోట జరిగిన దాని 1991లో నేనున్నా ఇక్కడ సార్. 91 గురించి మీరు మనం కాశ్మీర్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ విడిపోయినప్పుడు కాశ్మీర్ మన నుంచి విడిపోలేదు. కాశ్మీర్లో ఆ టైంలో కొన్ని యుద్ధాలు జరిగాయి. ఏంటి? ఈ కాశ్మీర్ పండిట్లని కొన్ని జరిగాయి. నీకు అసలు చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు, ఊరికే మాట్లాడడానికి. చరిత్ర అంటే ఏంటి సార్? ఏంటి చెప్పు. చరిత్ర అంటే జరిగిన దాన్ని మన కళ్ళ ముందర పెట్టేది. నేనేమంటున్నా, చరిత్ర పెట్టేది చరిత్ర కాదు, దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి. నువ్వు జరిగిన దాన్ని ముసుగేసిన చరిత్రను చదివి మాట్లాడుతున్నావు సార్. నేనేమంటున్నా, నేను చరిత్రే నాకు తెలియదు అనుకుందాం, తెలియనప్పుడు దాని గురించి మాట్లాడబా సార్. ఇప్పుడు నేను జరగాల్సింది ఏంటి? ఏంటి జరగాలి చెప్పు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంది, అది హిందువులకు ఎందుకు ఉపయోగంలోకి తేవట్లేదు? హిందువులకు ఎందుకు ఎన్నికలు జరపట్లేదు? దేవస్థానాలకు ఎందుకు ఎన్నికలు జరపట్లేదు? అరే సెక్యులర్ అని ముసుగేసుకొని సార్. దేవాలయాలకు సార్ సెక్యులర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? మీరు అడిగారా? పోనీ మన జరిగిన హైందవ శంకారామం తరపున దేవాలయాలకు ఎన్నికలు జరపండి అని తీర్మానం చేశారా? ఎందుకు తీర్మానం జరపరు? ఎన్నికలు జరుగుతాయి సార్. దేవాలయాలకు జరగాలి, ఎన్నికలు జరపాలి. దేవాలయాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మీకు ఎలా ఇస్తారు? హిందువులకు హిందూ అనేవాడు ముందు ఎన్రోల్ చేసుకోవాలి. నేను హిందూ అని, ప్రపంచమంతా హిందూ కాదు. ముస్లిం అనేవాడు ప్రతి చోట ముస్లిం కాదు. ఈవెన్ మక్కాకి వెళ్తే ఇండియా ముస్లిం, మక్కాలో వాల్యూ లేదు సార్. వాస్తవాలు వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు క్రిస్టియన్ అనేవాడు, నేను ఏం చూస్తున్నావా నువ్వు సార్? గ్రౌండ్ లెవెల్ ఏంటో లాజిక్ చెప్తాను. గ్రౌండ్ లెవెల్లో సార్ దేర్ ఇస్ లాజిక్. గ్రౌండ్ లెవెల్ చూపిస్తాను సార్. నేను లాజిక్ చెప్తాను, మీరు లాజిక్ చూడండి. మళ్ళా లాజిక్ అంటావు. లా ప్లస్ లాజిక్ రెండు చూడండి. గ్రౌండ్ లెవెల్ అంటావు, మళ్ళా లాజిక్ అంటావు. రెండు ఉండాలి. గ్రౌండ్ లెవెల్ అనేది లా, లాజిక్ అనేది ప్రాక్టికల్. ఇక్కడ ప్రాక్టికల్ అనేది ఏంటి? ఇప్పుడు మసీదులోకి వెళ్ళే ప్రతి ముస్లిము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మసీదుకు హక్కుదారుడు కాదు. అతను ఎక్కడైతే మసీదుకి వెళ్తున్నాడో అక్కడ మాత్రమే అతను హక్కుదారుడు, మిగిలిన చోట అతను ఒక టూరిస్ట్ మాత్రమే. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా, ఈవెన్ చర్చిలో ఉన్న అతను కూడా హిందూ అని నేను అన్ని ప్రపంచంలో అన్ని దేవాలయాల హక్కు ఉందంటే కుదరదు. నీవు ఎక్కడ హక్కుదారుడు చెప్పు నాకు ఫస్ట్. అతను ఒక మసీదులో హక్కుదారుడు, ఒక చర్చిలో. మీరు ఎక్కడ హక్కుదారుడు? నేను అన్ని దేవాలయాలకి కుదరదు, అది కుదరదు. నువ్వంటే ఎలా సార్? మీరు ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా మీరు హక్కుదారుడు ఎలా కట్టారు? ఏ దేవాలయాలు డబ్బులు ఇవ్వకుండానే జరుగుతున్నాయా? డబ్బులు మీరు టూరిస్ట్ గా ఇచ్చారు, హక్కుదారుడిగా ఇవ్వలేదు. అరే అది నా దేవాలయం అని ఇచ్చాం సార్. మీరు టూరిస్ట్ గా ఇచ్చారు, హక్కుదారుడిగా అంటే ప్రతి నెల డబ్బు కట్టాలి సార్. వాట్ ఎవర్ ఐ స్పీకింగ్ ఇస్ ద ట్రూ. ప్రతి నెల డబ్బు కడతాడు, మసీదుకు ప్రతి నెల డబ్బు కడతాడు. ఏ హిందూ ప్రతి నెల దేవాలయానికి డబ్బు కడతాడు? చూపించండి. కట్టినప్పుడే హక్కుదారుడు, కట్టనప్పుడు హక్కుదారుడు కాదు.
ఎవరు కాదు, అందుకే ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఏమన్నా బుర్రండి మాట్లాడుతున్నావా సార్? ప్రభుత్వాలు ఎందుకు హిందూ దేవాలయం మీద పెత్తనం తీసుకున్నాయి అనే దానికి రీజన్ ఇది ఒక్కటే. ఎవరు డబ్బు కట్టే హక్కుదారుడు లేదు కాబట్టి ప్రభుత్వాలు దేవస్థానాలు తీసుకున్నారు. మీరు హక్కుదారులు వండర్ఫుల్. అవును సార్, నేను మాట్లాడిందే ట్రూ. మీరు ఇష్టం వచ్చిన మీరు సుప్రీంకోర్టు కింద నేనే గెలుస్తా.